ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులకు మెరుగైన వైద్యంపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఏజెన్సీ గ్రామాల్లోని పీఎస్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. రోగులకు 30 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనే హెల్త్ క్యాంపులు పెట్టి వైద్యం అందించడంపై ఆదివాసీ బిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు అంజయ్ అందిస్తారు. ఆరోగ్య కేంద్రాలు అంటేనే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉంటే మందులు ఉండవనే ఒక అపవాదు ఉంది. కానీ అలాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టుల డాక్టర్లతోని వైద్యం అందిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్న డాక్టర్లు స్పెషలిస్టులు గ్రామీణ ప్రాంతాలకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రారు. అలాంటి పరిస్థితుల్లో సర్కారే ఒక వినూతనమైన ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు, ముఖ్యంగా జనరల్ మెడిసిన్కి సంబంధించిన ఎండీలు కూడా అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉండని ఏవైతే వైద్యం ఉందో అలాంటి వైద్యాన్ని అంతటిని కూడా గడపలో, ఆదివాసీ గడపలో, గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన పల్లెల్లో, ముఖ్యంగా ప్రాథమిక కేంద్రాల్లో వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా రోగులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆ వైద్యాన్ని తీసుకుంటున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఏదైతే తాంసీకి సంబంధించిన స్పెషలిస్టులు ఎక్కడైతే వైద్యం అందిస్తున్నారో ఆ ప్రాంతానికి భారీగా రోగులు తరలి వస్తున్నారు. ఈ తాంసీకి సంబంధించిన గ్రామస్తులే కాకుండా తాంసీ మండలానికి సంబంధించిన అనేక గ్రామాల నుంచి కూడా రోగులందరూ తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఏ విధమైన వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్లు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇక్కడ స్పెషలిస్టుల వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము 4 ఫేజుల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో ఆరోగ్య శాఖలో కూడా అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. ఈ మొదటి దశలో ఫస్ట్ ఫేజ్లో మేము చేస్తున్నది ఏంటంటే ప్రతి పిహెచ్సిలో, ప్రతి మండలంలోని ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుందో అక్కడ ఒక స్పెషలిస్ట్ క్యాంపుని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషలిస్ట్ క్యాంపులో రిమ్స్ నుంచి మేము స్పెషలిస్ట్ వైద్యుల్ని 6 స్పెషాలిటీని, ఏదైతే జనరల్ మెడిసిన్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, గైనకాలజీ కానీ, ఆర్థోపెడిక్స్, ఆప్థల్మాలజీ, డెంటల్, ఇలా 6 రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారి సేవల్ని మేము ఇక్కడ ఒక కంప్లీట్ డే, ఒక రోజంతా వారి సేవలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు ఐకేపీ ఏపీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి తరలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనము ఉమెన్ హెల్త్ ప్రొఫైల్, మహిళా హెల్త్ ప్రొఫైల్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా మనకు తాంసీ మండలంలో సుమారు 4500 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారిని కూడా సంబంధిత 2 హెల్త్ వెల్నెస్ సెంటర్లు మనకు తాంసీ మండలు ఉన్నాయి. ఆ హెల్త్ వెల్నెస్ సెంటర్ పిహెచ్సికి అటాచ్ చేసి ఈ 4000 మందిని మొత్తం అందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ మేము చేస్తాము. ఇక్కడికి వచ్చే రోగులకి ఎలాంటి వైద్యం అందిస్తారు? వచ్చే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తారా? అదేవిధంగా ఫ్రీగా అందిస్తారా? ఎట్లా అందిస్తారు? పూర్తిగా 100% ఉచితంగానే ఉంటుంది. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. 30 రకాల టెస్టులు కూడా మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా అవైలబుల్ ఉన్నాయి. ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే మనకు అవైలబుల్ ఉన్నాయో ఆ టెస్టులన్నీ కూడా ఇక్కడ శాంపుల్ కలెక్షన్ చేస్తాం. ఏదైతే వైద్యులు సూచించిన మేరకు శాంపుల్ కలెక్షన్ చేసి వీటన్నిటిని పంపిస్తాం. వాళ్ళకు నెక్స్ట్ డే రిపోర్ట్లు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా డయాబెటీస్కి కానీ, హైపర్ టెన్షన్ కానీ, మిగతా ఇతరత్ర వ్యాధులు ఏవైనా ఉన్నాయో వాటన్నిటికి ఉచితంగా మందులు కూడా ఇక్కడనే పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ఏవైతే కేసులు, రోగులకు సంబంధించిన అత్యవసరమైన వైద్యం అవసరం అనిపిస్తే రెఫర్ చేస్తారా? రెఫర్ చేస్తే ఎక్కడికి రెఫర్ చేస్తారు? ఏ విధమైన వైద్యం అందిస్తారు? ఈ రెఫరల్కి సంబంధించి ఏదైతే స్పెషలిస్ట్ వైద్యులు ఇక్కడ బేసిక్ ఎగ్జామిన్ చేస్తారు కదా, ఎగ్జామిన్ చేసినప్పుడు రెఫరల్ చేసిన వాళ్ళకు మేము ఒక ప్రత్యేకంగా ఒక ప్రోఫార్మా తయారు ఇచ్చినాం, అనెక్సర్ 2 అనేది. వాళ్ళు ఎవరినైతే ఇక్కడ సర్వీసెస్ ప్రైమరీ లెవెల్ కాకుండా సెకండరీ లెవెల్, టెరిషరీ లెవెల్ సర్వీసెస్ అవసరం వాళ్ళని వాళ్ళని సెపరేటు లిస్ట్ అవుట్ మేము చేసి పెడుతున్నాము. రెఫరల్ అనేది వాళ్ళు చేస్తారు. తర్వాత సంబంధిత ఆశాకు, ఏఎన్ఎంకు సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్ దాన్ని ఫాలో అప్ చేస్తారు. అక్కడికి రిమ్స్కి వెళ్ళి వాళ్ళకు పూర్తిగా వైద్యం చేయించి తీసుకొచ్చే బాధ్యత ఇక్కడి మెడికల్ ఆఫీసర్ పైన కానీ, సిబ్బంది పైన కానీ ఉంటుంది. ఇక్కడ సర్పంచ్ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, ఇక్కడ మీ ఊర్లో, మీ గ్రామానికి వచ్చి స్పెషలిస్టు వైద్యులు వైద్యం అందించడం ఎట్లా అనిపిస్తుంది? తాంసీ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా
ఈరోజు తాంసీ గ్రామానికి వచ్చేసినటువంటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వారికి తాంసీ గ్రామ సర్పంచ్గా ప్రజలకు కలిసిన సౌకర్యాలు కానీ ఏదైతే డాక్టర్ కలిసిన సౌకర్యాలు అన్నీ కల్పించడం జరిగింది. స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి రోగులకు వైద్యం అందించడం ఎట్లా అనిపిస్తుంది? ఈ మెగా క్యాంప్ వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆదిలాబాద్కు వెళ్ళి వైద్యం చేసుకోని పరిస్థితిలో ఉన్న ప్రజలందరూ వారికి కూడా మొబిలైజేషన్ చేయడం జరిగింది. 2-3 రోజుల ముందటి నుంచి మన తాంసీ గ్రామంలో మెగా క్యాంపు జరపడం జరుగుతుంది. కాబట్టి సంబంధించిన వ్యాధి ఉన్న వారందరూ వచ్చి ఈ క్యాంపును ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేము చెప్పిన విధంగానే ప్రజలు కూడా వచ్చి వారి సమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే సీరియస్గా ఎవరప్పుడు కన్ను నొప్పి కానీ పంటి నొప్పి కానీ సీరియస్గా ఉన్నది ఈ డాక్టర్లు కూడా ఆదిలాబాద్కు రెఫర్ చేసి వారికి తగిన వైద్యం అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పేదవాళ్ళు ఆదిలాబాద్ పోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోవాలంటే 1000 నుంచి 5000 రూపాయలు అవుతాయి. ఆ ఖర్చు కూడా తగ్గడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఏం రోగంతో బాధపడుతున్నారు? ఎలాంటి వైద్యం కోసం ఇక్కడికి వచ్చారు? పక్షవాదం కొరకు వచ్చినాం సార్. అది కొరకు మేము బాధపడుతున్నాం సార్. ఇక్కడ మరొక అన్న ఉన్నారు. అన్న, ఏమైంది? ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? నడుము జ్వరం వస్తున్నాయి సార్, బాగా వారం రోజులు అవుతున్నాయి, తక్కువగా అవుతలేదు. ఆ గ్రామీణ ప్రాంతంలో ఈ విధంగా స్పెషలిస్ట్ డాక్టర్లు వెళ్ళి వైద్యం అందించడం పట్ల రోగులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.